ఇప్పుడు ఎట్లా ఉంది మీకు పరిపాలన, ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఏమున్నది అవేయడంగా బిడ్డ ఏడ్చినట్టుగా. అప్పుడున్నంత స్వేచ్ఛ ఇప్పుడెక్కడిది? కరెంటు చక్కగా లేదా, నీళ్లు చక్కగా లేవా, ఈ ఇత్తనం పెట్టొద్దు ఆ ఇత్తనం పెట్టొద్దు అని సన్నాలలో కూడా 12-24 బంద్ చేసే దిగుబడి వచ్చేదాన్ని. ఎట్లా ఎందుకు సన్నాలు వేయాలని చెప్తున్నారు మరి? మన ఇది బోనస్ ఎత్తానని, బోనస్ వేసు లేదా పాసు లేదా, ఒక పంటకి ఎత్తానే ఒక పంటకి ఎత్తలేడా. పోయినసారి పడ్డా మీకు బోనస్? పోయినసారి ఒక్కసారి పడ్డది, అంతకుముందు సారి బండే పల్లె. మళ్ళా పోతే ఇప్పుడు రైతు బంధు లేదా. కొన్ని రోజులేమో వడ్లు కొనమని చెప్తారు అని చెప్తాడు. నాకు ఆ వడ్లు ఎక్కువ ఉన్నది, స్టాక్ ఉన్నది, నాకు అసలే వద్దు అంటాడు. అన్ని కథలు. రైతులకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు వీళ్ళు. రైతులను నాయడం చెప్తాను, ఏం లేదు, రైతును ముంచుడే. ఇటు లేబర్తోని అటు మందు బత్తాల రేట్లు ఎంత పెరిగినాయి ఇవాళ. ఒక బత్త వేసేటట్టున్నదా, కొనేటట్టున్నదా? వెనకటి లెక్క గొడ్లు ఉన్నాయా సాదుకొని పెంట పోసి పంట పండించేది? మందు బత్తాల మీద అలవాటు చేసిరు. అప్పుడు అలవాటు చేయకుంటున్నా ఒడిచిపో, అలవాటు చేసి ఇలా ఆగం చేసిరి. ఇప్పుడు సన్న వేసుకోని చెప్తారు, మందులు రోగాలు వస్తాయి బాగా. మీకు దానికైనా యూరియా బస్తా కరెక్ట్ టైంకి కావాలి, ఇస్తురా మరి మీరు? ఎక్కడ ఇస్తాడు యూరియా బత్తాలు? ఈ లింక్ అని యాదని ఇదని షాపులలో పోతే గోస పంచుకుంటాను, లారీ గోస పంచుకుంటాను. మంచిగానే చెప్పుకుంటారా, మేము యూరియా బస్తా టైంకే ఇస్తున్నాం, రైతు బంధు కూడా టైంకే ఇస్తున్నాం, బోనస్ ఇస్తున్నాం, రుణమాఫీ చేస్తున్నాం అని. పోయినా సార్ అంతా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే ఈ సానుభూతి పలుకుడు. కాంగ్రెస్ లీడర్లే ఈ అది చేసేది. ఎవరికి ఏ రైతును అడుగు ఊళ్ళే, ఏ ఊళ్ళేనైనా రైతు బంధు రుణమాఫీ అయిందా నీకు? రుణమాఫీ లేదు, మన లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, రూపాయి రుణమాఫీ కాలే. ఏం చెప్పిండ మీకు ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి? 2 లక్షల రుణమాఫీ, ఇంకా 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలో 2-3 చేసిండు, అది అటు ఇది ఇటు. 2 లక్షలేమో 100 రోజుల్లో రుణమాఫీ చేసేస్తా అని చెప్పిండు మీకు. చేసిండా మరి? ఇంతవరకు రూపాయి చేయలే. ఎవరికో అయినోనికి, ఎవరికి అయిందో ఎవరికి పాడైందో. ఎక్కువ అంటే నువ్వు చేసే కాడికి చేస్తే అదో అందం ఉండు. నీ దెంగగా మింగగా దారి కడ్డం అన్నట్టు 2 లక్షలు ఉంటే 2 లక్షలకు బరాబరి ఉంటే కావాలంటే అట్లా కొంత కడితే ఇట్లాదా, అది లేదా ఇది లేదా, ఏం లేదు. కనీసం మీకు ఇప్పుడు రైతు బంధు అయినా టైంకి వస్తుందా? ఏనాడు ఎక్కడ ఇచ్చిండు? మన వెనకడ దొరవరికి ఎట్టికి పోతే చేత అని పోతే కాక వాడు అప్పుడు 10 ఇప్పుడు 10, అప్పుడు రూపాయి ఇప్పుడు రూపాయి ఇచ్చినట్టు ఉన్నది. ఓకే. ఇప్పుడు గతంలో మీకు ఇంతగానో ఇబ్బంది పడ్డారా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు? చక్కదనంగా టైం టు టైం. ఇప్పుడు నార్లు పోసే సీజన్లో డబ్బులు అందేది, మందు బత్తాలు తెచ్చుకొని ఇంట్లో వేసుకునేది, మందు బత్తాల రేట్లు ఉండకపోయేది. అనుకూలంగా రైతుకు పంట బోనస్ ఒకటి లేదని, కానీ రైతు బంధు మాత్రం అనుకూలంగా పంటకు అందేది. ఇత్తనాలు నారు పోసేటప్పటికే ఇత్తనాలు కొనుక్కొచ్చుకోవాలనే ఇచ్చేది. ఇప్పుడు ఏమైంది మరి? అంతగానే ఇస్తలేడు, ఎందుకు కారణం ఏంది? ఏం బడ్జెట్ లేదు అంటాడు. మరి ఆ రోజు మొత్తం మింగుతాను చేస్తాడనే, మరి ఇవాళ ఈయన చేసింది ఏముంది? ఆయన గట్లాడనే అని అంటే నువ్వు చేసిన చక్కదనే ఉన్నది. ఏం చేస్తలేడా రేవంత్ రెడ్డి? ఏం చేసిండు చెప్పుకుంటాడు మేము మంచిగా 6 గ్యారెంటీలో, కానీ ఏ గ్యారెంటీ అమలు చేసిండు? ఎక్కడ అదైంది? ఫ్రీ బస్ అని పెడితే ఏమన్నా పల్లెటూరు వాళ్ళం పోతాం, ఊరికే బస్సు పని వదిలి పెట్టుకొని బస్సులు ఎక్కి తిరుగుతాం. ప్రతి ఇంట్లో 10,000 మిగులుతుంది. ఇక్కడి నుంచి దేని గురించి మిగులుతుంది? ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు పెట్టవల్ల. ఫ్రీ బస్సు పెడితే మేమన్నా పల్లెటూరు జనం పనులు చేసుకునేది వదిలిపెట్టి బస్సులు ఎక్కి సిటీ పట్టుకొని తిరుగుతాం. ఆడ జాబర్స్కే అది వర్తిస్తుంది. మాసుంటలకి దేనికి వర్తిస్తుంది అది? ఎన్నడో ఏడాదికి ఒక్కనాడు 6 నెలలకు ఒక్కనాడు పోతాం ఊరికి, సిటీకి. అప్పుడే మాకు అదైతే అది లేడీసు. దేనివల్ల లాభం ఏమున్నది అది? ఓకే. ఇంకా సన్న బియ్యం ఇస్తున్నా, ఇంద్రమ ఇల్లులు ఇస్తున్నా, ఫ్రీ కరెంట్ ఇస్తున్నా, 500కి గ్యాస్ తీసుకుంటా అని చెప్పుకుంటాను కదా. 500 గ్యాస్ ఏడా? ఇప్పుడు గ్యాసే దొరుకుతలేదని వాడు బ్లాక్లో చేస్తే మళ్ళీ ఉరికి అక్కడికి పోయి ఇళ్ళకు ఊళ్ళకి వచ్చేది పోయి బయటికి పోయి కొనుక్కొచ్చుకున్నాడు అవుతాను. ఓకే. నీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? నా వయసు 50 ఉంటాయి. 50 ఉంటుంది. నీ అనుభవంలో తెలంగాణ ఏర్పడక ముందు కరెంటు కానీ నీళ్ళ సమస్య ఎట్లా ఉండే అప్పుడు? అప్పుడు అయ్యా నా ఎన్టీఆర్ పీరియడ్లోనూ ఒకప్పుడు బాగుండేది. మన ఈ చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఇదే గోస. ఇప్పుడు మళ్ళీ ఇదే గోస. అదే మళ్ళా 10 సంవత్సరాలు మాత్రం వాని పూట పుణ్యాన మంచిగా చల్లగా బతికినాం. నిద్రపోయి ఇంట్లో ఉన్నా కూడా పంట పండేది. ఏది మోటార్ ఆన్ చేసిపోయి 24 గంటలు పోయేది. కెనాల్ నీళ్ళు వచ్చేది.
ఇప్పుడు అవి లేవా ఈ లేవా వారానికి ఒకసారి వచ్చుడు మళ్ళీ అది వానాకాలం లేనే లేదు యాసింగ్ అప్పుడే. వీళ్ళు కూడా చెప్తుండగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పి ఇక్కడ 5 గంటలకు ఇస్తాడు తెల్లారి గట్ల 5 గంటలకు తెల్లారులు బందే. మరి ఇప్పుడు పొలాలకు నీళ్ళు వేసి దుక్కులు దున్నుకోవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది కరెంటు? ఆ వచ్చే ఒక గిన్నె నీళ్ళకు ఎప్పుడు వాడాలి ఎప్పుడు దున్నుకోవాలి. 24 గంటల కరెంట్ వస్తలేదని మీరు చెప్తున్నారు. 3 గంటల కరెంటే సరిపోతుందట వ్యవసాయానికి. మీకు సరిపోతుందా? 3 గంటలు ఎక్కడ ఏమన్నా మన ఇండ్లలో కూర్చొని ఫ్యాన్ వేసుకొని తిరిగేదా పని చేసేది అది. 24 గంటలు పోతేనే భూములు వాడతలేవు. 3 గంటలలో ఏం వాడుతుంది? నార్మడా పారా 10 HP మోటార్లు పెట్టుకోవాలట. 10 HP మోటార్ పెడితే అలా ఉండవద్దు నీళ్ళు. రేవంత్ రెడ్డి చెప్తాండే. అదే రెడ్డి చెప్తాను. రెడ్డి ఇప్పుడు 10 కిలోల వజన్ మోసేటోడిని ఒక్కసారి 20 కిలోల వజన్ ఎత్తితే వాడు మొయ్యగలుగుతాడా? అలా లేనే లేవా నీళ్ళు. బాయిల నీళ్ళు లేని నీకు ఈ 3 గంటలలో ఏడ పారుతుంది? 10 HP 10 HP కాదు 50 HP వేసినా ఆడ నీళ్ళు లేవా? ఆ బోరు పోసేది గిన్నె నీళ్ళు. ఆ గిన్నె నీళ్ళు దానికి తోడుగా 24 గంటలు ఉంటే ఎప్పటికి అది అవుతా ఉంటుంది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి. ఎట్లా ఉంది? యశస్విని ఝాన్సీ రెడ్డి? యశస్విని రెడ్డి. ఎట్లా ఉంది ఆమె పనితీరు? ఎట్లా ఉంది ఆ మేడం గారిది? ఏది ఇంతవరకు వచ్చుడే లేదు. ఎవరికి అవపడుతుంది ఎవరికి వెళ్తాను. ఊళ్ళోకి వస్తుందా ఎప్పుడో సారి? ఇప్పుడు గెలిచిన కాంచి ఒక 2 సార్లు రావచ్చు. ఎలక్షన్ ముందు ఏం చెప్పింది మేడం గారు? ఏం చెప్పింది? ఇది చేస్తా ఊరుకు ఉపకారం మంచి పనులు చేస్తాం అన్నారు. మంచి పనులు ఎక్కడి? వాళ్ళ ఇంట్లో చుట్టే మీన్ తిరుగుడు అవుతుంది. మీ అబ్బాయిలకి జాబులు ఇప్పిస్తా? జాబులు లేవు ఏం లేదు. ఆడి మనుషులకు 2500 ఇస్తాం అంటే అవి బాయి ఏమున్నది? అమెరికా నుంచి డాలర్ చేసి అభివృద్ధి చేస్తాను. డాలర్లు తెచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి మందికి పెట్టి బాగు చేస్తాను. చెప్పేదోటి చేసేదోటి. మీ మాజీ ఎమ్మెల్యే దయాకర్ ఎట్లా ఉండే? ఆయన నెలకోసారి ఇట్లా వచ్చి అట్లా పోయేది. ఎవడన్నా చచ్చినా ఊరికొచ్చి మనిషి పలకరించి సహకరించిపోయి సాయశక్తిలా. వీళ్ళది అసలు చచ్చినా దిక్కే లేదు. వాడు సావని బతకని. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వస్తేనే మళ్ళా కష్టాలు లేకుండా రైతు అనేది బాగుపడతాడు. మరి ఇంకా 5 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి. ఉంటాడు. ఉండేది జనం తీర్పు. అది మళ్ళీ ఎలక్షన్ వస్తే తెలుస్తుంది. ఇవాళ చెప్పుకొని సంకలు కొట్టగానే సరిపోదు. ఓకే, రేవంత్ రెడ్డి ఏం పాపం చేసిండే కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఏమి పాపం అంటే ఏదొక్క పని అమలు లేదా చేసులు లేదా? గోస పంచుకున్నాడు. మందు బత్తాలకి ఇవాళ 2300 2200 20 బత్తా ఏమని కొనుక్కొత్తా? సో ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం. చాలా ఇబ్బంది. ఊరియా బత్తాల కానీ నిరుడు సాలెల్లా పనులు చేసేది వదిలిపెట్టి భార్య పిల్లలతో సాబోయి లైన్లో నిలబడితే మనిషికి 2 బత్తాలంటే ముందటోనికి అందేది వెనుకోనికి అందకపోతే మళ్ళా దేవుడు అనుకుంటా మళ్ళీ వెనుకకు వచ్చేది. ధాన్యం ఎట్లా కొన్నారు ఈసారి మీది? ధాన్యం అదే ఐకే పిల్ల 41 కిలో 300 అంటే వాళ్ళు 42 చొప్పున వాళ్ళ ఆఖరికి 42 చొప్పున తీసుకున్నారు. తొందరనే కొన్నారా? తొందరనే అయినాయి.